అంబేద్కర్ను మనం ఎలా గుర్తించాలి? అంబేద్కర్ను గుర్తించడం అంటే, అంబేద్కర్ రైట్స్ను గుర్తించడం అంటే, ఆ రాజ్యాధికారం కానీ లేకపోతే ఏదైనా కానీ ఇతను అంబేద్కర్ రైటు, వీళ్ళు అంబేద్కరు అనేదాన్ని మీరు చెప్పినటువంటి ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ అని ఎవరైతే చేస్తారో అట్లనా ఎలా గుర్తించాలి? అంటే అది అది పోరాట మార్గం అండి. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనేది అంబేద్కర్ చూపించిన పోరాట మార్గం. ఓకే, అంబేద్కర్ ఎలా గుర్తించాలంటే నాకున్న అవగాహన మేరకు ఎవరినైనా కానివ్వండి, ఒక వ్యక్తి యొక్క వేష భాషల్ని అనుసరించే వాళ్ళు ఆయన అనుచరులు కాదు. ఒక వ్యక్తి యొక్క భావజాలను అనుసరించే వాళ్ళు మాత్రమే అనుచరులు. ఓకే, అంబేద్కర్ ఏం చెప్పాడు, దేని మీద పోరాడాడు, దేన్ని ప్రధాన సమస్యగా చూశాడు, ఇది అర్థం చేసుకోకుండా నేను అంబేద్కర్ అంటే సరిపోదండి. ఇటీవల కాలంలో ఒక నాయకుడు వచ్చాడు కొత్తగా, నేను అంబేద్కర్ అని అన్నాడు. కానీ ఎక్కడైతే కులం ప్రస్తావన వచ్చిందో ఆయన జారిపోయాడు. కులం ప్రస్తావన వచ్చినప్పుడు నేను 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 కట్టర్ హిందువుని అన్నాడు. ఏ హిందూ మతం పైన అంబేద్కర్ పోరాడాడో, ఏ కులాధిపత్యానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడాడో, దేనిపైన పుస్తకాలు రాశాడో, ఆయన కులముల నిర్మూలన అనే పుస్తకం రాశాడో, దాన్ని పక్కన పెట్టి నేను అంబేద్కర్ అంటే నేను అంబేద్కర్ నేను ఒప్పుకోలేనండి. ఐఎమ్ సారీ టు సే దట్. అంబేద్కర్ నువ్వు అనిపించాలని అంటే నువ్వు ఆయన చేయని చెప్పాడు, దాన్ని వదిలిపెట్టేసి నువ్వు అంబేద్కర్ని క్లెయిమ్ చేసుకో. అప్పుడు మాత్రం నువ్వు నిజమైన అంబేద్కర్ అవుతావా తప్ప అలా కాకుండా కేవలం చెప్పుకున్నంత మాత్రం అంబేద్కర్ కారండి.